ఇప్పటిదాకా అయితే పవన్ పెళ్ళికి మెహందీ హల్దీ అవంతా ఫినిష్ అయింది. సో ఈరోజు పొద్దుటే చౌల్ట్రీకి వెళ్ళడానికి బయలుదేరాము. అదంతా కూడా మీకు రికార్డింగ్స్లో కనిపిస్తుంది. సో తర్వాత ఇప్పుడు చౌల్ట్రీలో ఉన్నాము. రిసెప్షన్ అప్డేట్స్ కూడా త్వరలో మీకోసం ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్. వెల్కమ్ బ్యూటీ క్వీన్. వెల్కమ్ దేవి అక్క. వెల్కమ్ హిమాని. మహాన్య బాంబులు ఎక్కడా? వీళ్ళు వచ్చి కడప డిస్ట్రిక్ట్, అందుకే నేను బాంబులు ఎక్కడా అని అడుగుతాను. తిరుపతికి పోయే దారిలో ఏమది సిండికేట్ వాళ్ళు చేసేసి వస్తా, అప్పుడు అడగండి. పునీత్ పునీత్ మన హిందూ పద్ధతి ప్రకారం ముందుగా చౌల్ట్రీకి అబ్బాయిలు వస్తే అమ్మాయిల్ని వెల్కమ్ చేయాలి, లేదా అమ్మాయిలు వస్తే అబ్బాయిల్ని వెల్కమ్. సో పెళ్లి చేసే వాళ్ళు అదర్ పర్సన్ని ఇన్వైట్ చేస్తారనమాట. వెల్కమ్ చేసుకునేటప్పుడు అవతల పర్సన్కి ఏమేమి కావాలో అలాంటి గిఫ్ట్స్ మనం ఏమేమి ఇవ్వగలమో అలాంటివి ఇచ్చుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు, లేదంటే పర్లేదు. సో దానికి ఒక చిన్న నలుగు పెట్టి ఇక్కడ లోపలికి తీసుకెళ్తాం. పట్టుకోండి ఇచ్చుడమ్మా అమ్మమ్మ. ఎస్ ఎస్ మీరు అదే చూస్తా అన్నారు. ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళు చెన్నై నుంచి దూర ప్రయాణాలు చేసి వచ్చారు కాబట్టి మనం మజ్జిగ జ్యూస్ అవన్నీ పెట్టుకొని అవన్నీ వాళ్ళకి ఇస్తామన్నమాట. మేము ఇక్కడ కోసంబరి పల్యం అంటాము, దాన్ని కూడా చేశారు. అది దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, నేను కన్నడలో చెప్పాను. సో కోసంబరిని కమెంట్లో వేయండి. అండ్ తర్వాత మీ ఇంట్లో కూడా ఇలాంటి పద్ధతి ఉందా, అంటే ఇన్ని నలుగులు చేస్తారా? యాక్చువల్లీ మనం హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి నలుగులు చేయాలి, ఎందుకంటే చేసినంత బ్రైడ్ మనకు గ్లోయింగ్గా ఉంటారు, బ్రైడ్ కానీ గ్రూమ్ కానీ. ఇక్కడ ఒక గ్లాస్ మజ్జిగని మా అమ్మ పెళ్లి కూతురికి ఇచ్చి సో తాగడం స్టార్ట్ చేపించింది. సో అక్కడ ఉన్న పెళ్లి వారు అందరికీ కూడా అది ఇచ్చి లోపలికి తీసుకెళ్తామన్నమాట. ఒక 5 minutes అక్కడే కూర్చోబెట్టి అందరూ తాగేశాక నిదానంగా వెళ్తాం లోపలికి. రేపు ఆల్మోస్ట్ ఈ టైంకి అంతా పెళ్ళి అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిందంటే మన ఇంటి బిడ్డగానే వచ్చేసింది కాబట్టి మనము అందరూ సంతోషంగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్తామన్నమాట. ఇప్పుడు తర్వాత క్లిప్పింగ్స్ అవే ఉంటాయి. ఇదంతా నలుగులంతా అయిపోయినాక ధూమ్ ధామ్గా డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం అన్నమాట. आराम से यू वांट सम मोर डैडी स्टार्ट చేసేయండి ఉంగో ಎಲ್ಲರಿಗೂ ಆ ಕಡೆ ಇಟ್ಕೊಂಡು ಫಸ್ಟ್
వచ్చిన వాళ్ళలో నుంచి ఒక 5 మంది పసుపు కుంకుమ పెట్టి తర్వాత తాంబూలం కూడా ఇస్తారు. పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురు చూడండి, అటువైపు మన హిమాని అండ్ ఇటువైపు స్వాతి వాళ్ళ అక్క కూతురు. తన పేరు వచ్చి జీషా అని చెప్పా కదండి. నేను తాంబూలం కూడా ఇస్తారని పసుపు కుంకుమ పెట్టాక అక్కడ చూడండి ఆ అమ్మ అక్కడ 2 అరటిపళ్ళు పెట్టి ఇస్తుంది తాంబూలంలో. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ పెడుతుంది వచ్చి మా పెద్దమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్లో మన ఈనా పెడుతుంది. ఈనా నేను ఇంట్రడ్యూస్ చేపించా కదా మా శరత్ కాబోయే భార్య అని, ఫియాన్సీ అని. సో తనకు కాబోయే తోడికోడలు తను. ఇద్దరు ఇప్పుడే చూసుకుంటున్నారు. మా కుంకుమ పెట్టలేదు. ఇక్కడ మేనత్తలు ఇద్దరు చేరి హారతిస్తున్నారు. నిజంగా అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి, ఫారిన్ నుంచి వచ్చిన ఈయన అయితే మనం ఏం చెప్తే అవన్నీ చూసి నేర్చుకొనిందండి. సీరియస్గా ఆ అమ్మాయి కాళ్ళకు దండం పెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొందరు చేయరు, ర్యాష్గా బిహేవ్ చేస్తారు. ఇది చెయ్యాలి అని చెప్తే చెయ్యరు. ఎందుకు ఏంటి అది కాకుండా కొందరు కోపాలు కూడా వచ్చేస్తాయి. అందులో ఆ అమ్మాయి ఎంత డౌన్ టు ఎర్త్గా ఉండి చెప్పిన ప్రతిదీ చేసింది. అండ్ కుంకుమ పెట్టుకోండి ఎంత బాగుంది తెలుసా అమ్మాయి. సీరియస్గా వి లవ్ యూ ఈనా ఫర్ రెస్పెక్టింగ్ అస్ అండ్ అవర్ కల్చర్. ఎలాగో వెల్కమ్ చేస్తున్నాం కదా, ఒక దీపం పెట్టి కూడా వెల్కమ్ చేయొచ్చు. సో అందుకని ఇంత పెద్ద దీపం పెట్టి వాళ్ళిద్దరిని వెల్కమ్ చేయాలని చెప్పి ఇద్దరు కలిసి అక్కడ దీపం వెలిగిస్తున్నారు చూడండి. సో ఈ పద్ధతి చాలా బాగుంటుంది. సో తన ఫేస్లో చూడండి ఆ హ్యాపీనెస్ అసలు ఎంత ఉందో అని. ఇద్దరు కలిసి వెలిగిస్తున్న ఫస్ట్ దీపం కదా, అది మాత్రం ఉంటుంది హ్యాపీనెస్.
హాయ్ హాయ్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. సీ యూ సూన్.